నేను ఈ వారం చూడాలని ఆశిస్తున్నానా? అవును, నేను నిజంగానే చూస్తున్నాను. ఈ వారం మన సీఈఓ ఆష్ మురా నుండి మనకు ఏదో ఒకటి ఉంటుందని నేను అనుకుంటున్నాను. కాబట్టి మీరు ఓ న్యూస్ నంబర్ 8వ కోసం ఆ పాపప్ పొందడానికి ప్రతిరోజూ లాగిన్ అవ్వండి. మరియు మీరు సరైన సోషల్ మీడియా ఛానెళ్లలో ఉన్నారని నిర్ధారించుకోండి. అది అన్నింటిలోనూ పోస్ట్ చేయబడుతుంది. కాబట్టి మీరు దీన్ని చూసే మొదటి స్థానం సోషల్లో నోటిఫికేషన్లు కావచ్చు. మీడియా, మళ్ళీ జేన్కి ధన్యవాదాలు. నిన్న సోమవారం ఫండేకి ఆమె వచ్చింది. చాలా బాగుంది మరియు నేను మీకు ఇచ్చిన ఓ న్యూస్ 7 యొక్క సారాంశం మీకు కొంచెం అర్థం చేసుకోవడానికి సహాయపడిందని నేను ఆశిస్తున్నాను. ఇది నిజంగా ఓ న్యూస్ల యొక్క పునశ్చరణ మరియు మనం ఎలా ముందుకు సాగబోతున్నామో నిజంగా నిర్దేశిస్తుంది. నాకు చాలా నచ్చింది. మా సీఈఓ మా నుండి అభిప్రాయాన్ని కోరుకుంటున్నారు. మా న్యూస్ 8లో ఏమి జరగబోతోంది? అతను మా నుండి ఎలాంటి ప్రశ్నలు కోరుకుంటున్నాడు? నాకు నిజంగా తెలియదు. కానీ ఒక విషయానికి ఖచ్చితంగా మనం ఎల్లప్పుడూ అతని మనస్సులో ఉంటాము. మనం నిజంగా అర్థం చేసుకోవడం ప్రారంభించాలి. అతను చేసే ప్రతిదీ మన ప్రయోజనం కోసమే జరుగుతుందని. స్పష్టంగా కంపెనీ విజయవంతం కావాలని కోరుకుంటుంది. నేను చెప్పకుండానే. ఏదైనా యజమాని, ఏదైనా కంపెనీ సీఈఓ వారి వ్యాపారం విజయవంతం కావాలని కోరుకుంటారు. కానీ అది అతని చోదక శక్తి కాదు మరియు ఖచ్చితంగా అతని లక్ష్యం కాదు. మనమందరం విజయవంతం కాగలదాన్ని ఉత్పత్తి చేయడమే అతని లక్ష్యం. మరియు ఈ వ్యాపారం గురించి నాకు నిజంగా నచ్చింది. మనందరికీ మన స్వంత ఎంపికలు చేసుకునే సామర్థ్యంలో ఒక భాగం. తదుపరి దశలో మన స్వంత సంపదను సంపాదించుకోగలగడం. మనమందరం ఇందులో పాల్గొంటున్నాము. వాటిలో ప్రధాన భాగాలలో ఒకటి. వార్తలలో ఒకటి. సమగ్రత మీ నుండి విధేయత. మీరు అతని వెనుక ఉన్నారని తెలుసుకోవడం మా సీఈఓకి చాలా బాధాకరం. మరియు మీరు ఎక్కడైనా మరియు ఎప్పుడైనా అతనిని మీ ప్రార్థనలలో ఉంచుకోగలిగితే మీరు అతని వెనుక ఉన్నారని చెప్పండి. నేను కూడా ఉన్నట్లే. కానీ నేను న్యూస్ 7 నుండి బయటకు వచ్చిన అతి ముఖ్యమైన భాగాలలో ఒకటి. మేము ముందుకు సాగడంపై దృష్టి పెడుతున్నాము, సరేనా? మనం ముందుకు దృష్టి కేంద్రీకరించి ఉన్నాము మరియు ఆ స్వంత వార్తలలో ఇప్పటివరకు వచ్చిన ప్రతిదీ, ముఖ్యంగా గత 2 లేదా 3 భవిష్యత్తు కోసం ఎదురుచూడటానికి మమ్మల్ని నిజంగా సిద్ధం చేస్తున్నాయి. అతను మాట్లాడాడు. మనం ఒక సొరంగం ప్రారంభంలో ఉన్నాము. దాని చివరలో మనం వెలుగు చూడలేము. అంటే మనం ముందుకు కదులుతున్నామా? మనం ముందుకు చూస్తూ దృష్టి కేంద్రీకరిస్తున్నామా? అతను దాని గురించి మాట్లాడుతుంటాడు. రహదారి ఇప్పుడు స్పష్టంగా ఉంది. జరిగిన విషయాలు మన వెనుక ఉన్నాయి. మన మార్గంలో ఏమీ లేదు. వ్యాపారానికి సంబంధించినంతవరకు మనకు ప్రతిరోజూ శుభవార్తలు వస్తున్నాయి. తెరవెనుక ఈ విషయాలన్నీ నాకు మనం దృష్టి కేంద్రీకరించి ముందుకు సాగుతున్నామని పెద్ద సంకేతాలు. ఇప్పుడు ముందుకు దృష్టి పెట్టడం ఖచ్చితంగా వ్యాపారానికి అద్భుతమైన విషయానికి బలమైన ఏకాగ్రతను కొనసాగించడానికి సహాయపడుతుంది. దిశపై ముఖ్యంగా ఇది స్పష్టమైన దృష్టిని కలిగి ఉండటం మరియు కట్టుబడి ఉండటం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది. ఏదైనా ప్రతికూలత ద్వారా, జరిగే విషయాల ద్వారా, మొదలైన వాటి ద్వారా దృష్టి, ఆ ముందుకు దృష్టి ఖచ్చితంగా మిమ్మల్ని అంతిమ లక్ష్యంపై లేజర్ లక్ష్యంగా ఉంచుతుంది. మరియు ఇది మీరు వెతుకుతున్న లక్ష్యం పట్ల మీ నిబద్ధతను కొనసాగించడంలో సహాయపడుతుంది. మరియు మీ దారికి వచ్చే ఏవైనా అంతరాయాలు లేదా అడ్డంకులు ఉన్నప్పటికీ, ఇది నిజంగా మీరు ముందుకు సాగడానికి సహాయపడుతుంది. ఆ దృష్టితో ముందుకు సాగండి. ఇది అన్ని రకాల ఇతర రంగాలలో కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. స్పష్టమైన దిశను కలిగి ఉండటం అంటే మీరు సాధించాలనుకుంటున్నారని తెలుసుకోవడం. మీరు ముందుకు సాగడంపై దృష్టి పెడితే, మీరు తెలిసి ఏదైనా సాధించాలనుకుంటున్నారు. మీకు సాధారణంగా దాని కోసం ఒక ప్రణాళిక ఉంటుంది.
ఇవన్నీ ఆ ముందుకు దృష్టిని కలిగి ఉండటంలో కీలకమైన భాగాలు. ఇది స్పష్టంగా మీరు ముందుకు సాగుతున్నప్పుడు స్వల్ప లేదా దీర్ఘకాలిక లక్ష్యాలను కలిగి ఉంటుంది. మేము లక్ష్యాలను కలిగి ఉండటం గురించి మాట్లాడాము. స్పష్టంగా దాని చివర పెద్ద లక్ష్యం, ప్రధాన లక్ష్యంపై దృష్టి పెట్టడం. వాటి మధ్య చిన్న లక్ష్యాలను కలిగి ఉండాలి. ముందుకు సాగుతున్నప్పుడు ఎందుకు? ఎందుకంటే మీరు నిజాయితీగా జరుపుకోవాలి. మీరు అధిగమించే లక్ష్యాల గురించి మీరు కలిగి ఉన్న ఆ ముందుకు సాగే లక్ష్యం వైపు మీ ప్రయాణంలో ఆ చిన్న లక్ష్యాల గురించి చిన్న వేడుకలు చేసుకోవాలి. ప్రయత్నం, స్థితిస్థాపకత, అంకితభావం కోసం మీకు మీరు ఎలాంటి స్వీయ సంతృప్తిని ఇవ్వరు. మీరు మీ స్వంత వ్యాపారం కోసం పెడుతున్న మీరు వాటిని జరుపుకోవడానికి ఈ చిన్న లక్ష్యాలను సాధించడం చాలా ముఖ్యం. మరియు మీరు వాటిని మీ స్వంతంగా జరుపుకోకూడదు, వాటిని మనమందరం జరుపుకోవాలి. మరియు నేను నిజంగా అందరికీ సిఫార్సు చేస్తున్నాను. వారి ప్రయాణంలో ఎవరినైనా చూస్తే వారు చిన్న విజయాలు సాధించారు, వారు ఏదైనా కావచ్చు, మీకు అవి చిన్న విజయాలు కావచ్చు. కానీ ఆ వ్యక్తికి అది ఒక భారీ విజయం. మరియు మీరు ఇక్కడ చేస్తే లేదా చిన్న విజయాలు సాధించిన వ్యక్తులను చూస్తే మీరు మీ స్వంత లక్ష్యాలను ఎక్కడ చేరుకోగలరో దానిపై మీ దృష్టిని ఉపయోగించాలి. పాయింట్. ముందుకు దృష్టి పెట్టడం గురించి నేను చెప్పబోయే చివరి భాగం ఏమిటంటే మీరు వనరులను ఉపయోగించుకోవాలి. ఇప్పుడు ఈ వ్యాపారంలోని మన సంఘం నిజంగా దీనికి ఉత్తమ వనరు అని మద్దతు పొందడానికి వెనుకాడకండి. మీ వ్యక్తుల నెట్వర్క్ నుండి ఈ వ్యక్తులు మీరు దృష్టి పెట్టడానికి సహాయం చేస్తారు మరియు పురోగతి సాధించండి, సరేనా? మీరు అందరికీ ఎదురుదెబ్బలు ఉంటే, అందరికీ వారి జీవితాల్లో తప్పు జరిగే విషయాలు ఉంటే, అందరికీ వారు మంచి ప్రదేశంలో ఉండకపోవచ్చు లేదా విషయాలు జరిగే సమయాలు ఉంటాయి. అన్నీ ఇలాంటివి. ఇక్కడే మన కమ్యూనిటీ. దానిలోని వ్యక్తులు చాలా ప్రత్యేకమైనవారని నేను నమ్ముతాను ఎందుకంటే మనం ఒకరినొకరు చూసుకుంటాము. మనం ఒకరినొకరు చూసుకుంటాము. సమాజంలో భాగమైన వారు, ఒకే దృష్టి ఉన్నవారు. మా సీఈఓతో జతకట్టిన వారు. వీరు మనందరి కోసం జాగ్రత్తగా చూసుకుంటారు. కాబట్టి ఎవరినైనా సహాయం అడగడానికి ఎప్పుడూ భయపడకండి. చెప్పడానికి ఎప్పుడూ భయపడకండి. వినండి, మీరు నాకు సహాయం చేయగలరా? నాకు దీని గురించి తెలియదు, లేదా నేను దీన్ని కనుగొనడానికి ఇబ్బంది పడుతున్నాను, లేదా అది ఏదైనా. ఇక్కడే మన కమ్యూనిటీ అదనపు ప్రత్యేకంగా ఉంటుందని నేను నమ్ముతున్నాను. మనందరికీ ఆ సపోర్ట్ నెట్వర్క్ ఉండటం ఇతర వ్యాపారాల నుండి మమ్మల్ని ప్రత్యేకంగా నిలిపే విషయానికి. నేను మరియు పీట్ కంటే ముందు నేను వాటిలో భాగమయ్యాను. ఇక్కడ చూస్తున్నాను. హాయ్ పీట్, మీరు మంచి సమయం గడుపుతున్నారని ఆశిస్తున్నాను. అతను ప్రస్తుతం తన కొడుకుతో సెలవులో ఉన్నాడు. ఇలాంటి సపోర్ట్ నెట్వర్క్ లేదా కమ్యూనిటీని నేను ఎప్పుడూ చూడలేదు. మీరు ఇంట్లో చెడు సమయాన్ని గడుపుతుంటే లేదా చెడుగా ఉంటే, అది ఏదైనా కావచ్చు, మీరు ప్రజలను చేరుకోవాలనుకుంటే, వారితో మాట్లాడాలనుకుంటే, సరే. మరియు వారు మీ చెడు సమయాన్ని అధిగమించడానికి మీకు సహాయం చేస్తారు. అదే ముఖ్యం. ఎందుకు? నేను చెప్పినట్లుగా, వీలైనంత ఎక్కువ మంది మాతో ఉండాలని నేను కోరుకుంటున్నాను. మనం మళ్ళీ బయలుదేరినప్పుడు మనం కోర్సులో ఉండటం ముఖ్యం. మనం ఉండటం ముఖ్యం. అక్కడ కలిసి ఉండటం. తదుపరి దశ ప్రారంభంలో మనలో ఎక్కువ మంది కలిసి ఉంటే, మనమందరం సమిష్టిగా అంత విజయవంతం అవుతాము. నా అభిప్రాయం ప్రకారం ఈ వ్యాపారం గురించి ఉద్యమం ఇప్పుడే ప్రారంభమైంది. రాబోయే సంవత్సరాల్లో ఏమి జరగబోతోందో దానికి మేము నిజంగా పూర్వీకులం. దాని గురించి ఆలోచించండి. మీ కథ గురించి, మీ ప్రయాణం గురించి ఆలోచించండి. మీరు చాలా మందికి ఏమి చెప్పగలరు? నిజంగా ముఖ్యం. కోర్సులో ఉండటం మరియు తదుపరి దశలో ఆ ప్రారంభ లైన్లో నాతో ఉండటం.